అతడు అని అంటే అక్కడ ఎవరంటే ఎబ్బేజు. అతనికి అంటే అర్థం ఏంటంటే ఎబ్బేజునకు. ఇప్పుడు అతడు అతనికి అనే పేరు తీసేసి ఎబ్బేజు అనే మాట కలిపి ఆ వాక్యాన్ని చదువుదాం. దేవుడు ఎబ్బేజు మనవి చేసిన దానిని ఎబ్బేజునకు దయచేసెను అనండి ఒకసారి. దేవుడు ఎబ్బేజు మనవి చేసిన దానిని ఎబ్బేజుకు తెలియజేశాను. అంటే ఇక్కడ దేవుడు అంట ఎబ్బేజు ప్రార్థన చేశాడు. మనవి అంటే ప్రార్థన. ప్రార్థన అంటే దేవుణ్ణి అడిగాడు. అతడు దేవుణ్ణి ఏదైతే కావాలని అడిగాడో దేవుడు అతను అడిగిన దానిని అతనికి దయచేశాడు. దేవుడు అతను అడిగిన దాన్ని అతనికి దయచేయడానికి గల కారణం ఏమిటి? అసలు ఈ ఎబ్బేజ్ ఎవరు అని కాస్త ఆలోచిస్తే 10వ వచనంలో 9వ వచనంలో రాయబడిన మాట, ఎబ్బేజునంట జన్మనిచ్చిన తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది. ఇప్పుడు ఎబ్బేజు యొక్క కన్న తల్లి గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నీ కుమారుడని ఎబ్బేజునకు ఎబ్బేజు అనే పేరు ఎందుకు నామకరణం చేశావు